హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూవర్స్. ఈ రోజు నేను రివ్యూ అయిపోయే మూవీ డిస్క్లోజర్ డే స్టారింగ్ జాష్ ఓకానర్, ఎమిలీ బ్లంట్ ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీని స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేశారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ, బట్ నాకు నచ్చలేదు. ఇదేంటి ఇంట్రెస్టింగ్ అంటుంది నచ్చలేదు అంటుంది అనుకుంటున్నారా? లెట్స్ గో ఇన్ టు ద ఫుల్ రివ్యూ. డానియల్ కెల్నర్ అనే ఒక అతను గవర్నమెంట్ దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ అండ్ డేటాని దొంగలిస్తాడు. అదే టైంలో ఎక్కడో వేరే సిటీలో ఉన్న మార్గరెట్ అనే ఒక రిపోర్టర్ కి మైండ్ కంట్రోల్ పవర్స్ వస్తాయి. అసలు డానియల్ కి ఆమెకి సంబంధం ఏంటి, ఏం డేటా దొంగలించాడు, దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ ప్లాట్ పాయింట్స్. నాకు ఈ మూవీతో రెండు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి క్యారెక్టర్స్. ఈ సినిమాలో ఒక్క క్యారెక్టర్ గురించి కూడా నేను ఎక్కువ కేర్ చేయలేదు. ఐ మీన్ మేబీ మార్గరెట్ క్యారెక్టర్, కానీ అది కూడా ఎమిలీ బ్లంట్ యాక్టింగ్ వల్ల వచ్చిన ఫీలింగే గానీ రైటింగ్ సపోర్ట్ చేస్తే వచ్చింది కాదు. మూవీ స్టార్టింగే మన స్టోరీ మధ్యలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. డానియల్ తన గర్ల్ ఫ్రెండ్ జేన్ తో కలిసి ఆల్రెడీ గవర్నమెంట్ నుండి పారిపోతూ ఉంటాడు. గవర్నమెంట్ వాళ్ళు చేస్ చేస్తూ ఉంటారు, కానీ జస్ట్ మిస్ అవుతాడు. ఈ పాత్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, కానీ స్టిల్ అసలు డానియల్ ఎవరు, ఎలాంటోడు, వాడి క్యారెక్టర్ ఏంటి, ఇదంతా మనకి ఎక్కువ ఇన్సైట్ ఇవ్వరు. షార్ట్ తన ఐడియాలజీ తెలుస్తుంది మనకి. నిజం అనేది గవర్నమెంట్ దాచేయకూడదు, మొత్తం అందరికీ తెలియాలి అని అనుకుంటాడు. బట్ అంతకు మించి అసలు హౌ హీ ఈజ్ అస్ అ పర్సన్ అనేది మనకి ఎప్పుడు డెప్త్ లో చూపించరు. ఇంకో ప్యారలల్ స్టోరీ లైన్ లో మార్గరెట్ కి మైండ్ కంట్రోల్ అండ్ మైండ్ రీడింగ్ పవర్స్ వస్తాయి. ఆమె డానియల్ ని కలవాలి అని అనుకుంటుంది. అగైన్ ఆమె క్యారెక్టర్ గురించి హింట్స్ ఇస్తారు. ఏదన్నా ఇష్యూ వస్తే ఫేస్ చేయకుండా పారిపోతుంది, ఇలా కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ అక్కడ నుండి క్లైమాక్స్ లో ఆమె ఉండే బిహేవియర్ కి మధ్య వచ్చే ఆ జర్నీ క్యారెక్టర్ ఆర్ సరిగ్గా చూపించలేదు. ఇంకా గవర్నమెంట్ సైడ్ నుండి విలన్ ఉంటాడు, వీళ్ళని చేస్ చేస్తూ ఉంటాడు. టిపికల్ గవర్నమెంట్ ఏజెంట్ నిజం దాచేయాలి అని అనుకుంటాడు, బట్ లాస్ట్ లో గివ్ అప్ చేసేస్తాడు. అగైన్ ఈ జర్నీ కూడా కన్విన్సింగ్ గా చూపించలేదు. ఇష్యూ ఏంటంటే రన్ టైం మొత్తంలో వీళ్ళ ముగ్గురు ఉన్న పోర్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ 90%. అసలు నీ లీడ్సే ఇలా ఉంటే వాళ్ళకి నువ్వు కనెక్ట్ అవ్వకపోతే ఇంకా మోస్ట్ ఆఫ్ ద మూవీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? అదే జరిగింది. స్టిల్ స్పీల్బర్గ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ లైక్ ఎవర్. ఎన్నో ఆల్ టైమ్ క్లాసిక్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఈ స్క్రిప్ట్ ని బ్రతికిద్దామనే చూస్తారు. ఇందులో చాలా వెల్ స్టేజ్ సీన్స్ ఉంటాయి, అండ్ ఆ మూమెంట్ వరకు మనం ఆ టెన్షన్ అనేది ఫీల్ అవుతాం. ఆ కాన్స్పిరసీ స్పై థ్రిల్లర్ ఫీల్స్ అయితే వస్తాయి. కొన్ని చేస్ సీక్వెన్సెస్ అయితే చాలా వెల్ డన్, ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫీలింగ్ తీసుకొస్తారు. కానీ ఈ మూవీలో నాకు స్పీల్బర్గ్ ప్రీవియస్ మూవీ షేడ్స్ చాలా కనిపించాయి. ఎస్పెషల్లీ మైనారిటీ రిపోర్ట్. చాలా అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి, కానీ మైనారిటీ రిపోర్ట్ లో అట్లీస్ట్ మనం టామ్ క్రూజ్ క్యారెక్టర్ జర్నీకి రూట్ చేస్తాం, ఫస్ట్ నుండి తనతో ట్రావెల్ అవుతాం. కానీ ఈ మూవీలో అలా కాదు. ఎవరికి రూట్ చేయాలో తెలియదు, అండ్ ఎవరికి రూట్ చేయలేం కూడా, బికాస్ ఒక్క ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కూడా ఉండదు. అలా అని యాక్టర్స్ ఏమైనా బ్యాడా అంటే నో. ఎమిలీ బ్లంట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. జాష్ ఓకానర్ డస్ గుడ్, కాలిన్ ఫర్త్, కాలిమెన్ డొమింగో, ఎవ్రీ వన్ యాక్టెడ్ సో వెల్. జస్ట్ దట్ రైటింగ్ లో సపోర్ట్ లేకపోవడం వలన ఆ మూమెంట్ లో మనకి బానే ఉన్నట్టు అనిపించినా కూడా కొంతసేపు తర్వాత ఫీలింగ్ అనేది పోతుంది. టెక్నికల్లీ కూడా ఈ మూవీ బాగుంటుంది. స్పీల్బర్గ్ ట్రేడ్ మార్క్ విజువల్ స్టైల్ క్యారీ అవుతుంది. హీ స్టిల్ నోస్ హౌ టు డైరెక్ట్ అ డామ్ గుడ్ యాక్షన్ సీన్. అలానే జాన్ విలియమ్స్ స్కోర్ ఇస్ గుడ్. అసలు లెజెండరీ కంపోజర్ ఈయన. హాలీవుడ్ క్లాసిక్స్ లిస్ట్ తీయండి, సగం పైన వాటికి ఈయన మ్యూజిక్ ఇస్తారు. రిటైర్మెంట్ తీసుకున్నా కూడా స్పీల్బర్గ్ లాంగ్ టైమ్ కొలాబరేటర్ కాబట్టి ఈ మూవీకి స్కోర్ ఇచ్చారు, అండ్ ఒక సోల్ఫుల్ స్కోర్ ఇస్తారు. ఇంకా నాకున్న రెండో మేజర్ ఇష్యూ అంటే అది ఈ మూవీలో ఉండే ఐడియాలజీ. అగైన్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా ఉంటాయి, కానీ ప్రీవియస్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఆల్రెడీ చూసేసిన ఆర్ చెప్పేసిన థింగ్స్ ఏ అనిపిస్తుంది. ట్రైలర్స్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది ఈ మూవీలో ఏలియన్స్ గురించి థీమ్ ఉంటది అని. స్పీల్బర్గ్ ఆల్రెడీ ఈ ఏలియన్స్ మీద చాలా మూవీస్ తీశారు, కానీ సంహౌ ఈ మూవీలో ఆయన చెప్పాలనుకున్నది అంతేం అనిపించలేదు. ఆల్రెడీ ప్రీవియస్ తీసిన మూవీసే ఇంకా థిమాటికల్లీ రిచ్ ఉంటాయి, అండ్ కొత్తగా ఏదో ఒకటి చెప్తా అనిపిస్తుంది. కంపేర్ టు దిస్ మూవీ గాడ్ వర్సెస్ ట్రూత్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, ఫ్రీడమ్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు, అండ్ హ్యుమానిటీ ఈ యూనివర్స్ లో తన ప్లేస్ ని తను క్వశ్చన్ చేసుకునే సెనిసిజం తీసుకొస్తారు. ఇవన్నీ చాలా డీప్ గా ఉండే టాపిక్స్, బట్ సంహౌ ఏది సరిగ్గా తగలదు మనకి. ఈ మూవీ లాస్ట్ యాక్ట్ కొంచెం బెటర్ అవుతుంది, బట్ స్టిల్ నాకు పర్సనల్లీ అంత కనెక్ట్ కాలేదు. కాజ్ ఈ సినిమా క్లైమాక్స్ లో జరిగేది ఆల్రెడీ రియల్ లైఫ్ లో జరిగింది, అండ్ నోబడీ ఈవెన్ కేర్డ్. కానీ స్పీల్బర్గ్ మాత్రం ఈ ఈవెంట్ ని హ్యుమానిటీని యునైట్ చేసే ఒక ఈవెంట్ లా ట్రీట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నాకు సాడ్ అనిపించింది, ఎందుకంటే స్పీల్బర్గ్ ఆల్వేస్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎంపతి అండ్ కైండ్నెస్ ఇన్ హిస్ ఫిల్మ్స్. ఈ సినిమాలో కూడా అది తీసుకొద్దామని ట్రై చేస్తారు, కానీ రియాలిటీ అనేది ఒక లెవెల్ దాటి మరీ సినికల్ ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఒక ఈవెంట్ హ్యుమానిటీని యునైట్ చేయదు అని మనకి ఫర్ షూర్ తెలిసినప్పుడు ఇలా ఒక డైరెక్టర్ ఇంకా తను నమ్మింది చెప్తుంటే ఐ డోంట్ నో, ఇట్ ఫెల్ట్ అ బిట్ సాడ్. నాట్ ఫర్ హిమ్, బికాజ్ ఆయన ఎప్పుడు అలానే ఉన్నారు, కానీ అప్పుడున్న ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచానికి చాలా తేడా వచ్చింది. యూజువల్లీ స్పీల్బర్గ్ సినిమాల్లో చాలా హోప్ ఉంటది. డార్కెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ లో కూడా హోప్ తీసుకొని వస్తారు ఆయన, బట్ సంహౌ ఈ సినిమా
సినిమాలో అది తీసుకురాలేకపోయారు. ఈజ్ ఇట్ అ బ్యాడ్ మూవీ? డెఫినెట్లీ నాట్. సాలిడ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. మూవీ ఆ థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు బాగుంటుంది. మన అటెన్షన్ తగ్గుతుంది అనే టైం లో కూడా స్పీల్బర్గ్ స్టిల్ డైరెక్ట్స్ అవర్ అటెన్షన్ సో వెల్. బోర్ కొట్టనీయకుండా మాక్సిమం ట్రై చేస్తారు. అసలు ఇంటర్నెట్ లో ఈ కాన్స్పిరసీస్ అండ్ స్టఫ్ ఎక్కువ చూడకుండా, అసలు న్యూస్ తో సంబంధం లేకుండా ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఈ మూవీ చూస్తే వాళ్ళకి దిస్ విల్ బి అ మచ్ డిఫరెంట్ ఫిల్మ్. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ దట్ పర్సన్. ఈ జానర్ లో చాలా చూసేసా. అండ్ ఈ సినిమా అయితే ఒక డీసెంట్ జానరా పీస్ లానే ఉంటది కానీ ఒక కొత్త థింగ్ అయితే ఏది తీసుకురాదు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూవర్స్. అండ్ మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.